హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మౌని రాజేష్ సింపుల్ హోమ్ రెసిపీస్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చోలే మసాలా కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా చోలేని 5 to 6 అవర్స్ వరకు వాటర్ వేసి మంచిగా నానబెట్టుకోవాలి. తర్వాత ఆనియన్, టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీనికి ధనియా పౌడర్, అలాగే జీలకర్ర, చోలే మసాలా అండ్ పసుపు, కరివేపాకు, కొత్తిమీర కావాలండి. చోలే మంచిగా 5 to 6 అవర్స్ నానాక దాంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు, అలాగే కొంచెం ఆయిల్ వేసి మంచిగా ఉడికించుకోండి. దీంట్లో మసాలా స్పైసెస్ కూడా వేసుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని చోలే మసాలాకు సరిపోయేంత ఆయిల్ వేసుకొని దాంట్లో ముందుగా మనం మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, పసుపు, ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసి ఆనియన్, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయ్యి కొంచెం గోల్డ్ కలర్ వచ్చిందాకా వేయించుకోవాలి. ఇలా వేసాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయిందాక వేయించుకొని 2 టమాటాను కట్ చేసుకుని టమాటాని వేసుకొని పైన కొంచెం సాల్ట్ వేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత 1.5 స్పూన్ కారం, అలాగే ధనియా పౌడర్ హాఫ్ స్పూన్, అలాగే చోలే మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కారం పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ముందుగా మనం పక్కన ఉడికించి పెట్టుకున్న చోలే ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని దాన్ని కూడా వీటిలో వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చోలేలకి మసాలా పట్టేలాగా ఒకసారి కలుపుకొని తర్వాత మళ్ళీ ఒక క్యాప్ పెట్టి ఒక 5 మినిట్స్ చోలే మసాలా కారం అన్నీ పట్టే వరకు ఒక 5 మినిట్స్ ఉడికించుకొని తీసి దాంట్లో కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇందులో కొన్ని వాటర్ వేసుకొని మంచిగా దగ్గరికి అయిందాక ఉంచుకొని దీంట్లో కొత్తిమీర వేసి దింపేసుకుంటే వేడి వేడి చోలే మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి కానీ రోటీస్లలో కానీ చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వంటకాలు మీకు చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.